పెట్టుకునే లక్ష్యాలు మీ వ్యవహార శైలిని, మీ ధోరణిని, మీ ఆలోచన విధానాన్ని అన్నిటినీ మారుస్తాయి. తెలుసా మీకు? దీన్ని ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? చిన్న చిన్నవి ఏవి అక్కర్లేదు, చాలా పెద్ద అక్కర్లేదు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఫలానా టైంకి ఫలానా చోటకి చేరాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న టార్గెట్ నేను చెప్తుంది, మరీ పెద్దదేం లేదు దీంట్లో. చిన్న టార్గెట్, బై 9 o'clock ఐ హ్యావ్ టు బి దేర్ ఎట్ సమ్ పాయింట్, ఎట్ సమ్ ప్లేస్ అని మీరు డిసైడ్ చేసుకున్నాను. బై 9 o'clock నేను అక్కడికి చేరాలి అంటే మీరు ఏం చేస్తారు? 7:30 ఆ టైంకి రెడీ అయిపోయి బయలుదేరడానికి రెడీ అవుతారు. వెదర్ హ్యావింగ్ ఎ టిఫిన్ ఆర్ హ్యావింగ్ ఇట్ ఆఫ్టర్ రీచింగ్ దే. దట్స్ వాట్ హౌ యూ ప్లాన్. అంటే ది మూమెంట్ యూ ఫిక్స్డ్ టార్గెట్, మీకు ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎట్లా చెయ్యాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. మనం చాలా చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకొంచెం పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం. యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ అటెండింగ్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అనుకోండి. చెప్తాను, ఫైనల్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్కి మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నప్పుడు, ఓకే, ఎప్పటికి వచ్చిన స్కోర్ బాగుంది. ఈ స్కోర్లో యూ వాంట్ టు టాప్ విత్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? యూ ప్లాన్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ విల్ కంప్లీట్ ఆల్ ది సబ్జెక్ట్స్ విద్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం. ఓకే, మనకి ఏప్రిల్లో మేలో పరీక్షలు జరుగుతాయి. బై మార్చ్ యూ వాంట్ టు కంప్లీట్ ఆల్ ది సిలబస్ వన్స్. అది కంప్లీట్ అయిన తర్వాత యూ గో ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దట్ ఈస్ సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఈస్ యూ అసర్టైన్ యువర్ సెల్ఫ్ వాట్ ఇట్ ఈస్. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే మనము మన లక్ష్యాన్ని నిర్ధారించుకుని ఖచ్చితంగా దాన్ని చేరాలి అన్నది ఒక ఫిక్స్ అయిన తర్వాత, అంటే ఈ రెండు కూడా కావాలి. దానికి ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అంటే దీనికి మనమే, పక్క వాళ్ళు ఎవరు దీన్ని ఇచ్చారు. మీ లక్ష్యాన్ని మీరే నిర్ణయించుకుంటారు, మీ లక్ష్యాన్ని మీరే నిర్ణయించుకుంటారు, మీ లక్ష్యాన్ని మీరే చేరాలి. అది బోత్ ఆర్ వాలంటరీ, నాట్ ఫోర్స్డ్. అప్పుడు యువర్ ప్లానింగ్ విల్ బీ ఇన్ సచ్ ఏ వే దట్ యూ కెన్ రీచ్ దట్ పాయింట్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం. అంటే ది మూమెంట్ యూ గివ్ ఎ టార్గెట్ యువర్ మైండ్, ఇట్ వర్క్స్ ఆన్ దట్. మీరు మీ ఆలోచనకి, మీ మనసుకి, మీ దీనికి కనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి మీరు కట్టుబడి ఉన్నాము అని కనుక మీకు మీరు ఫిక్స్ అయితే దాన్ని ఎలా చేరుకోవాలో చెప్తుంది. నేను ఇది చాలా చిన్న విషయం గురించి చెప్పాను. సీ ఇట్ బిగ్. ఓకే, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఒక లక్ష్యం, ఒక 4 ఏళ్ళ తర్వాత